హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఇప్పుడు టమాటా చట్నీ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. దానికైతే టమాటాలు, జీరా, గార్లిక్, టామరిన్ అండ్ మిర్చి తీసుకుంటున్నానండి. ఇప్పుడైతే బాండలు పెట్టానండి. స్టవ్ అయితే ఆన్ చేసుకున్నానండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మిర్చి వేసుకోవాలండి. మిర్చి అయితే బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నానండి. ఈ టమాటా చట్నీ వేడి రైస్లోకి కానీ లేదంటే దోశల్లోకి కానీ దేనిలోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు టమాటా ముక్కలు బాగా హీట్ అయిన తర్వాత కొంచెం అటు ఇటు కదిపించుకోవాలండి, అడుగు పట్టకుండా ఉంటాయండి. ఈ టమాటా ముక్కలు బాగా కొంచెం హీట్ అయిన తర్వాత సాల్ట్ అయితే వేసుకుంటానండి నేను. సాల్ట్ అయితే వేసుకుంటే ముక్క తొందరగా సాఫ్ట్ అవుతుందండి. ఈ సాల్ట్ అయితే వేసుకున్న తర్వాత కొంచెం ముక్కలను అటు ఇటు కదుపుకోవాలండి. కదుపుకుంటూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటాయండి, తొందరగా సాఫ్ట్ అవుతుందండి. ఇప్పుడు ముక్కలు అయితే మంచిగా ఉడికేసినాయండి. లాస్ట్లో అయితే టామరిన్ కొంచెం వేడి ఉండగానే వేసుకోవాలండి, తొందరగా సాఫ్ట్ అవుతుందండి. మిక్సీ వేసుకుంటానే బాగుంటుందండి, నేనైతే అలానే చేస్తానండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కనైతే పెట్టుకుంటున్నానండి. ముక్కలు మంచిగా సాఫ్ట్ అయిపోయాయండి, ఉడికాయండి. ఈ ముక్కలు చల్లగా అవ్వగానే మిక్సీ అయితే వేసుకున్నానండి. మిక్సీ వేసుకున్న తర్వాత పోపుకి అయితే రెడీ చేసుకున్నానండి. బాండులు అయితే స్టవ్ మీద పెట్టానండి. ఇప్పుడు మళ్ళీ 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. పోపుకి అయితే నేను ఎండుమిరపకాయలు, మినపప్పు, పచ్చిపప్పు, ఆవాలు అయితే తీసుకుంటానండి. లాస్ట్లో కొంచెం కరివేపాకు, ఇంగువ కూడా వేస్తానండి. చూడండి, చట్నీ అయితే ఎంత మంచిగా వచ్చిందో. లుక్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. వేడివేడి రైస్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు వేసుకుంటున్నానండి. అంటే ఎండుమిరపకాయలు, ఆవాలు, మిర్చి, పచ్చిపప్పు అన్నీ వేసుకుంటున్నానండి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నానండి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇంగువ వేసుకుంటానండి. లాస్ట్లో దించబోయేటప్పుడు వేసుకుంటానండి. ఈ ఇంగువ వేసుకుంటే ఏంటంటే చట్నీ స్మెల్ బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చండి, ఇష్టం లేని వాళ్ళు ఊరుకోవచ్చండి. పోపు అయితే అయిపోయిందండి. బాండులు పక్కకు పెట్టుకుని మిక్సీలో వేసిన చట్నీ అయితే వేసుకోబోతున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సపోర్ట్. చట్నీ అయితే వేసేసుకున్నానండి. కలర్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ వేడి రైస్లోకి ఈ టమాటా చట్నీ కొంచెం గీ వేసుకుంటే బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. లుక్ చూడండి, చాలా బాగుంది. బాయ్ అండి. మరొక వీడియోలో కలుద్దామండి.